కోవిడ్ JN1 లక్షణాలు ఇవే. దీనితో ప్రాణహాని తప్పదా అంటే తెలుసుకుందాం. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి మరోసారి ఇండియాలో విజృంభించేస్తోంది. 2020లో ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దెబ్బ నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే అన్నీ నార్మల్ అవుతున్నాయి. ఈ తరుణంలో నేను ఎక్కడికి పోతాను అన్నట్లు మళ్ళీ కరోనా వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో రకాల వేరియంట్లు ప్రజలపై ప్రభావం చూపించాయి. అయితే ఈ కోవిడ్ JN1 వేరియంట్ మాత్రం పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించనున్నది అని WHO హెచ్చరించింది. ఇండియాలో ఇప్పటికే ఈ వేరియంట్ వచ్చేసింది. కేరళలో ఓ మహిళలో ఈ వేరియంట్ని డాక్టర్లు గుర్తించారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందువల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం కేరళలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవ్వాలని ఆదేశించింది. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ కోవిడ్ JN1 వేరియంట్ డిఫరెంట్గా ఉండడమే ప్రధాన కారణం. అసలు కోవిడ్ JN1 లక్షణాలేంటో చూద్దాం. కోవిడ్ JN1 వేరియంట్తో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ లక్షణాలు ఉంటే RT-PCR టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. మరి కోవిడ్ JN1 లక్షణాలు ఏంటి? అవి కూడా గతం మాదిరి లక్షణాలే కలిగి ఉన్నాయా? దానిని ఎలా గుర్తించాలి అనే ప్రశ్నలకు ఇదే సమాధానం. జ్వరం, దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, అతిసారం, తలనొప్పులు కోవిడ్ JN1 లక్షణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకొని క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వేరియంట్ ప్రాణాంతకరమైనదా అంటే JN1 వేరియంట్ లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన వ్యాధిగా మారి మరణానికి దారితీస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వేరియంట్ ద్వారా ప్రభావమైన వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కొందరిపై దీని ప్రభావం అంతగా ఉండదని, తేలికపాటి ఇబ్బందులనే కలిగిస్తుంది అంటున్నారు డాక్టర్లు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై, వృద్ధులపై, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారిపై ఈ వేరియంట్ బాగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కోవిడ్కి సంబంధించిన ఈ కొత్త వేరియంట్ కేవలం భారత్లోనే కాకుండా పలు దేశాలలో కూడా పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. కాబట్టి ప్రయాణికులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పండుగల సీజన్లలో ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేసే సమయంలో కోవిడ్ రూల్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నియమాలు పాటించకుండా వైరస్ను వృద్ధి చేస్తే గతంలోని పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరంతట వారే కోవిడ్ నియమాలను పాటిస్తే అందరికీ మంచిది.